బెట్టింగ్ గేమింగ్ యాప్లు బంద్ కావడంతో మోసగాళ్లు మరో దారిని ఎంచుకున్నారు. తక్కువ మొత్తం చెల్లించండి, ఎక్కువగా లాభపడండి అంటూ లక్కీ డ్రా పద్ధతిపై సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. సామాజిక మాధ్యమాలను అడ్డుపెట్టుకుని ఇటీవల బాగా పెరిగిపోయింది లక్కీ డ్రా ప్రమోటింగ్ ఫ్రాడ్. ఇలాంటి ప్రమోటింగ్ వీడియోలతో అమాయక ప్రజలను బురిడి కొట్టిస్తున్నారు పలువురు ఇన్ఫ్లుయెన్సర్లు. దీనిపై ఫిర్యాదులు వెలువెత్తడంతో హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. లక్కీ డ్రా పద్ధతిపై సాగుతున్న ప్రమోటింగ్ ఫ్రాడ్ పై అవగాహన కల్పిస్తున్నారు. మోసపు మాటలతో ప్రజలను బురిడి కొట్టిస్తున్న ఇన్ఫ్లుయెన్సర్లపై చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. తక్కువ మొత్తం చెల్లించండి, ఎక్కువ లాభపడండి అంటూ సోషల్ మీడియాలో వచ్చే ప్రమోటింగ్ వీడియోలను చూసి మోసపోవద్దని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. సోషల్ మీడియాలో వచ్చే ట్రేడింగ్ పై కూడా ఈ మధ్య కాలంలో భారీగా మోసాలు పెరిగాయని, కేసులు ఎక్కువగా వస్తున్నాయని చెప్తున్నారు. లక్కీ డ్రా పద్ధతి అంటూ మోసగించిన వారిపై ఆన్లైన్ మోసాల చట్టంతో పాటు మరిన్ని సెక్షన్స్ కింద కేసులు నమోదు చేయొచ్చని అంటున్నారు సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్. ఆయనతో మా ప్రతినిధి సుస్మిత ఫేస్ టు ఫేస్. ఇటీవల కాలంలో లక్కీ డ్రా పేరిట మోసాలు పెరుగుతూ ఉన్నాయి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా ట్రేడింగ్ పేరిట కూడా చాలా వరకు ప్రజల్ని కూడా మభ్యపెడుతూ ఉన్నారు. అయితే వీటిపై ఎటువంటి చర్యలు ఉంటాయి ఏంటి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు సార్ ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, చూస్తున్నాం ఇటీవల లక్కీ డ్రా 339 రూపీస్ డిపాజిట్ చేసే చాలు మీకు ఫార్చునర్ కారు, ఐఫోన్ అంటూ కూడా చాలా వరకు అడ్వర్టైజ్మెంట్స్ ఎక్కువైపోయాయి. సో మీ వరకు ఏమైనా నోటీస్లోకి వచ్చాయి ఇప్పటి వరకు? ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువ ఇవి ట్రోల్ అవుతున్నాయి. ఎక్కువగా ప్రమోషన్స్ చేస్తున్నారు ఇన్ఫ్లుయెన్సర్స్ పేరు మీద. సో దీంట్లో మేజర్గా ఆటోమొబైల్స్ కానీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఇట్లా మీరు లక్కీ డ్రాలో గెలుచుకోవచ్చు, 500 కట్టండి, అట్లా కొంచెం తక్కువ డినామినేషన్ అడుగుతున్నారు. అయితే దీంట్లో చాలా వరకు మోసం కూడా ఉండొచ్చు. పబ్లిక్ కొంచెం దీన్ని గమనించి ముందుకు వెళ్ళాలని మేము సూచిస్తున్నాము. సో చాలా వరకు ఎక్కువ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా దీన్ని సోషల్ మీడియా వేదికగా కూడా చూపిస్తూ ఉన్నారు. వారిపైన ఎటువంటి చర్యలైనా, అంటే ఎవరైనా బాధితులు వచ్చి కంప్లైంట్ చేసినప్పటికీ, లేకపోతే మీరు ఏమైనా గుర్తిస్తే వారిపైన చర్యలు ఉంటాయా? డెఫినెట్లీ ఉంటాయి. ఆల్రెడీ పంజాగుట్టలో ఒకటి కేసు రిజిస్టర్ అయింది. దాంట్లో వాళ్ళని ప్రమోట్ చేసిన వాళ్ళని కూడా ఫైండ్ అవుట్ చేసి వాళ్ళని లీగల్ యాక్షన్ ఇనిషియేట్ చేయడం జరిగింది వాళ్ళ మీద. సో ఖచ్చితంగా మోసపూరితమైన ప్రకటనలు ఇచ్చి ప్రజల్ని మోసం చేయాలని చేసినా కానీ, చేయాలని చూసినా కానీ చట్టానికి లీగల్ యాక్షన్కి వాళ్ళు బైండ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్స్ పేరుతో ప్రమోట్ చేయాలనుకుంటే మీరు లీగల్ బిజినెస్ని ప్రమోట్ చేయండి. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి లీగల్గా నడుస్తున్న బిజినెస్ని మీరు చేయండి, యాక్టివిటీస్ని, తప్పు లేదు అందులో. బట్ మోసపూరితమైనవి లేకపోతే ప్రజల డబ్బులుని తీసుకోవాలనే ఉద్దేశంతో చేసే ఏ ప్రకటన అయినా కానీ అది లీగల్ యాక్షన్కి బైండ్ అవుతుంది. సో ఇప్పటివరకు ఇన్స్టాగ్రామ్ కానీ లేకపోతే ఇతర సోషల్ మీడియా వేదికలు ఏదైనా గుర్తిస్తే, లేకపోతే ఆ సోషల్ మీడియాకి సంబంధించి కూడా రిపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తారా సార్ ఇటువంటివి జరిగిన సమయంలో? రిపోర్ట్ చేయొచ్చు. 1930 ఉంది. దాంట్లో సైబర్ క్రైమ్ అయినా చేయొచ్చు, సైబర్ క్రైమ్ అటెంప్ట్ జరిగినా చేయొచ్చు. సో ఇట్లాంటివి వాళ్ళకి అనుమానం ఉంది, సో ఇలాంటివి ప్రకటనలు వస్తున్నాయి, ఈ విధమైన అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి, మాకు అనుమానం ఉంది అన్నప్పుడు కూడా దే కెన్ లాడ్జ్ ఎ కంప్లైంట్ ఆన్ దట్. చూస్తున్నాం కదా, ఇప్పటి వరకు కూడా ఇన్స్టాగ్రామ్ వేదిక కానీ ఎక్కడైనా ఇటువంటి మోసపూరిత ప్రకటనలు చూస్తే దానిపైన పబ్లిక్ కూడా అవేర్నెస్ ఉండాలని కూడా చెప్తున్నారు. ఎక్కడ ఈజీగా మనీ అయితే రావు. సో దాని ప్రకారంగా కూడా ప్రజలు ఎవరైతే ట్రేడింగ్ కానీ లక్కీ డ్రా అంటూ కూడా వెళ్తూ ఉన్నారో వారు పూర్తిగా చెక్ చేసిన అనంతరమే దానికి సంబంధించి కూడా ముందుకు వెళ్ళాలని కూడా సూచిస్తున్నారు. ఒకవేళ ఇవన్నీ కూడా ఇల్లీగల్ అయితే వారిపైన కానీ ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని కూడా డీసీపీ చెప్తూ ఉన్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కెమెరామెన్ ముత్యంగూడతో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.